మెట్రో రైలును ఎల్ఎన్టీ నుంచి 15,000 కోట్లకు కొనుగోలు చేస్తామని గప్పాలు కొట్టిన రేవంత్ సర్కార్ ఆచరణలో మాత్రం చేతులెత్తేసింది. రేవంత్ ప్రకటన చేసి 4 నెలలు గడిచినా ఇంతవరకు అడుగు ముందుకు పడలేదు. నిధులు లేక రేవంత్ సర్కార్ చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు కూడా నిధులు అందటం కష్టమేనని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ టేక్ ఓవర్ను దగ్గరుండి జరపడానికి టెండర్ వేసి మరీ ఎంపిక చేసిన ట్రాన్సాక్షన్ అడ్వైజర్ ఐడిబిఐ క్యాపిటల్ సంస్థకు మెట్రో రైల్ టెక్నాలజీని సాంకేతికంగా మదింపు చేసే అనుభవం లేదని తెలిసింది. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ మెట్రో రైలును ఎల్ఎన్టీ నుంచి 15,000 కోట్లకు కొనుగోలు చేస్తామని గతంలో అనేక సార్లు చెప్పారు. ఇప్పుడు మాత్రం ఆచరణలో మాత్రం రేవంత్ సర్కార్ పెట్టట్లేదు, చేతులెత్తేసింది మొత్తానికి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మెట్రో రైలు కొనుగోలు చేయాలని కూడా గతంలో అనుకుంది. అయితే మెట్రో రైలు సంస్థను మేము నడపలేమంటూ కూడా ఎల్ఎన్టీ సంస్థ చెప్పిన నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్టుగా మనకైతే ప్రాథమికంగా సమాచారం అయితే అంటుంది. ఎందుకంటే నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. 15,000 కోట్లతో ఇప్పుడు కొనుగోలు చేయలేమంటూ కూడా చేతులెత్తేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మెట్రో రైలుకు సంబంధించినటువంటి మనుగడ కూడా పూర్తిగా ప్రమాదంలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎల్ఎన్టీకి తీవ్ర నష్టాలు వస్తున్నాయంటూ కూడా మేము ఇప్పుడు నడపలేమంటూ కూడా గతంలో చెప్పినటువంటి నేపథ్యంలో 4-5 నెలల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కూడా కనీసం ముందుకు తీసుకెళ్లలేదు పరిస్థితి. అయితే ఉన్నటువంటి స్థలాలు కావచ్చు, మెట్రో మాల్స్ కావచ్చు, వాటి అన్నింటినీ కూడా అమ్మి దాదాపు 200 ఎకరాల స్థలాలు ఉన్నాయి, అటు షాపింగ్ మాల్స్ ఉన్నాయి, వీటన్నింటినీ కూడా అమ్మి మెట్రో రైలు సంస్థను కొనుగోలు చేయాలని కూడా సూచించింది. కానీ 15,000 కోట్ల నిధుల కొరత కూడా పూర్తి స్థాయిలో వేధిస్తుంది. అయితే అప్కమింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా థర్డ్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా నిలిచిపోయేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మెట్రో రైలుకు ₹1 కూడా రాకపోవడంతో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో గతంలో గొప్పలు చెప్పుకొని ఇప్పుడు మెట్రో రైలు సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి కుట్ర అయితే కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో ఒక ప్రైవేటు సంస్థకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రైవేటు సంస్థ టెండర్ దక్కించుకొని కనీసం అనుభవం లేనటువంటి ఆ సంస్థకి ఇవ్వడంతో కనీసం అది నడుపుతుందా లేదా అనే దానిపైన కూడా సందిగ్ధం నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే మెట్రో రైలును టేక్ ఓవర్ చేసేటువంటి అంశం అయితే వెనుకడుగు పడినట్లయితే. రైట్, థ్యాంక్ యూ కిరణ్.